సిఎన్జి మరియు డీజిల్ ఆటోల ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏందనేది ఒకసారి చూద్దాం. ప్రజెంట్ అయితే సంగారెడ్డి ఎట్లా ఉన్నాయనే కానీ దాని గురించి చెప్తాను. చూడండి, ఒక్కొక్క ఆటో ధర ఎట్లా ఉందన్నది చెప్తాను. ఫైనాన్స్ ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. ఆయన నమస్తే అందరికీ. ఎట్లా మంచిగా ఎంత మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నా. మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు మరైతే ధరలు అయితే ఎట్లున్నాయి ఏం కథ అనేది ఆటోల గురించి తెలుసుకున్నాం. సంగారెడ్డి, నియర్ బై సంగారెడ్డి ఉంది. చాలా ఇక్కడైతే చాలా, ఎందుకంటే వికారాబాద్ వాళ్ళు నిజం నిజం చెప్పాలంటే ఎక్కువ ఇక్కడనే తీసుకుంటారు అనమాట. సంగారెడ్డి పాసింగ్ ఇట్లా ఈ రెండింటికి సంబంధించి మా ధరలు అయితే ఎట్లున్నాయి ఏం కథ అనేది చూసుకుంటాం. ప్రజెంట్ అయితే ఎంత కట్టిస్తారు ఏం కథ అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తా. కొద్దిగా వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫుల్గా చూసినాక కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికన్నా అవసరమైన వాళ్ళకు. అట్లా అనమాట. చూడండి, కొన్ని కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ముందు ముందు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వబోతున్నా. ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకుంటూ ఉందాం. ఇప్పుడైతే ఎట్లుంది మరి ఆటో ఫైనాన్స్. చాలా మంది నెట్ పెట్టి తీసుకుంటారు, అంటే ఎక్కువ మంది ఫైనాన్స్ తీసుకుంటారు. ఫైనాన్స్ ఎంత కట్టాలి ఏం కథ అనేది చాలా మంది ఫైనాన్స్ కడతా ఉంటారు. ఎంత కడుతున్నాం మనం ఏందనేది కూడా చూసుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళు కట్టించుకుంటారు, తర్వాత మనకు బర్డెన్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే దీంట్లో వచ్చేసి పెద్ద లొల్లి ఏముందంటే మనం ఎంబడి తీసుకుపోతున్నాం చూడండి. వాళ్ళని కూడా ఒకసారి చూడండి, వాళ్ళు ఎట్లుంటారు ఏంటి ఏం కథ. చాలా మందికి వాళ్ళకి ఆటో గురించి ఎక్కువ తెలుసు అని చెప్పి మనం తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంచుమించు వాళ్ళతోటి ఏదైతే షోరూమ్ ఉందో షోరూమ్తో వాళ్ళతో కాంటాక్ట్ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంచుమించు మనకు ఒక 10,000 ఎక్స్ట్రా ఇప్పిస్తారు. ఉన్న రేట్లోనే ఈ ఫైనాన్స్ తీసుకుంటాం కదా, ఈ ఫైనాన్స్లోనే ఒక 10,000 ఫైనాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ ఫైనాన్స్ ఒక ఇంచుమించు 2,000 3,000 మన ఎంబటి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అది మన తెలియక మనం కూడా ఇస్తుంటుంటాం. వచ్చింది కదా మన ఎంబట ఇట్లా నడుస్తున్నాయి అన్నమాట. ఫైనాన్స్ వచ్చేసి మీరు ఫైనాన్స్ తీసుకున్నప్పుడు రేట్ ఎంత ఉండాలంటే చాలా మంది మీరు ఫస్ట్ రేట్ అడిగారు. రేట్ ఎంత, ఫైనాన్స్ ఎంత, వడ్డీ రేట్ ఎంత అని అడిగారు. వడ్డీ రేట్ అడిగితేనే మిగతా విషయాలన్నీ మనం ముందు చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైతే ఫైనాన్స్ అంటున్నామో ఆ ఫైనాన్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా వడ్డీ రేట్ అడగాలి. మనం అడిగాం, ఏంది ఎంత కడుతున్నావు, ఆటో రెడీ చెప్తాడు. ఆటో రెడీ చెప్పగానే అంత చెప్తుందా ఇంత కట్టాలి, 60,000 కట్టమంటాడు. సరే 60,000 కడతాం, నెలకి ఎంత కట్టాలి, 9,000 10,000 వస్తుంది ఇంచుమించు ఒక్కొక్కరు. ఎందుకంటే వడ్డీ రేటుతో అట్లా కలిపి అది అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు సింపుల్గా అడగండి ఎంత వడ్డీ రేటు అడిగితే వడ్డీ రేటుని బట్టే మిగతాది మాట్లాడండి. నాకు తెలియక నేను కూడా మస్తు మోసపోయినా. ఎందుకంటే తెలియదు మనకు అసలు ఏంది ఏం కథ అని. అప్పుడే మనమేమో ఆటో ఫీల్డ్ కాదు, కొత్తగా కాబట్టి మనకు తెలియదు. కాబట్టి అప్పుడు మోసపోయినాం. చాలా వరకు ఏమైందంటే ఆడెంత చెప్తే అంత కట్టాలి. ఇంకా నా ఎంబటి వచ్చిన వాళ్ళకి కూడా ఏం తెలియదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఇప్పించినాం అంతే. ఆటో వాళ్ళకి ఒక్కడే తెలుసు, ఇప్పించినాం, మేము ఇప్పించినాం, మేము సైన్ చేసినాం షూరిటీ. అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు తర్వాత వాళ్ళకు కూడా తెలిసిపోయింది, అలా ఇట్లా ఇస్తారు ఇట్లా ఇస్తారు అని చెప్పి. అట్లా ఉంటుంది, నడుస్తుంది ప్రపంచంలో అయితే. కుక్కలేనివన్నీ ఇట్లా నడుస్తుంది. దీనికి సంబంధించి మరి ఏం చేస్తారు ఏం కదా అంటే ఫస్ట్ మీరు వెళ్ళగానే ఆటో రేట్ ఎంత, ఇంత ఫలానా ఎంతో కొంత చెప్తారు, అంత దాని డిస్కౌంట్ ఏమి ఇస్తారు ఏం కదా అనే డిస్కౌంట్లు అడగాలి. ఫస్ట్ పోగానే మీరు ఫైనాన్స్ తీసుకురా క్యాష్ తీసుకుంటారా, ఫైనాన్స్ అయితే ఆనికేంది, క్యాష్ అయితే ఆనికేంది. ఫైనాన్స్కు క్యాష్కు 10,000 డిఫరెన్స్ చెప్తా ఉంటారు చాలామంది. 10,000 డిఫరెన్స్ అయితే ఏమి ఇయ్యం, ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకుండా వేరే షోరూంలో తీసుకుంటామని చెప్పండి. వడ్డీ రేటు వచ్చి చాలా మందికి అర్థమవుతలేదు. ఇంచుమించు ₹1.30 ఏమో తీసుకుంటున్నారు. ఎంత తక్కువ అనగానే 1.20 నుంచి
రూపాయి 60 పైసల దాకా. ఇంచుమించు మంచిగా మాట్లాడే వాళ్ళు అయితే రూపాయి కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మన ఇష్టం మీద తీసుకుంటాం, లేకపోతే లేదు. మ్యాండేటరీ అయితే కాదు, వాళ్ళ దగ్గర తీసుకోండి. చాలా మంది వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ పక్కన ఉంటారు, వాళ్ళని మీరే పలానా ఫైనాన్స్లో తీసుకోరు అంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒంటరిగా మనం మేము బయట తెచ్చుకుంటామని చెప్పి కూడా అనుకునే తెచ్చుకోవచ్చు. బ్యాంకులు కూడా లోన్ ఇస్తాయి. తెలిసిన వాళ్ళు ఉంటే బ్యాంకులలో వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు ఆటో ఫైనాన్స్. కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇదైతే ప్రాసెస్. కానీ చూడండి, వడ్డీ రేటు ఇంచుమించు తగ్గించి మాట్లాడుకుంటే మంచి వాళ్ళని తీసుకోండి అట్లా. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి రేట్ ఎంత ఉంది అంటే ఇంచుమించు 60,000 అయితే కట్టించుకుంటారు. తక్కువ అయితే కట్టించుకుంటలేరు. 60,000 కట్టి మిగతాది ఇస్తారు, మిగతాది ఫైనాన్స్ ఇస్తారు. ఇంచుమించు వస్తుంది, ఎంత వస్తుంది, 9,000 నుంచి 10,000 మధ్యలో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వడ్డీ రేటుని బట్టి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి 10,000, 10,500 దాకా కూడా వస్తూ ఉంది తక్కువ కట్టినలకు. మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంటే అంత కట్టుకుంటే తర్వాత బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ అట్లా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డీజిల్ ధర వచ్చేసి ఎంత ఉంది, 2,83,000 ఉంది. మరి ఇప్పుడు తగ్గవచ్చు, ఈ వీడియో వచ్చేసరికి తగ్గొచ్చు, పెరగచ్చు. కన్ఫామ్గా తీసుకోవద్దు. ఒక్కొక్కసారి తగ్గొచ్చు, ఒకసారి పెరగచ్చు, ఏదైనా జరగచ్చు. అది ఎందుకంటే మనమైతే మెయింటైన్ చేయం కదా దానికి సంబంధించి అనమాట. అందుకే చూడండి మీరు ఎంత ఎంత ఉంటుంది అంటే 2,83,000 ప్రజెంట్ రేట్ అయితే ఉంది. దాంట్లో 60,000 కట్టించుకుంటారు. మీరు ఎంత కడితే అంత మిగతాది ఫైనాన్స్ చేస్తారనమాట. అది మీరు అయితే ఫాలో చేసుకోండి. ఇంచుమించు 2,83,000 అయితే ఆటో ధర. ఇక మీరు ఎంత తీసుకుంటారు, ఏం కథ, మీరు ఫైనాన్స్ ఎంత పే చేస్తారు, మళ్ళీ ఎంత తీసుకుంటారు అనేది మీరైతే ఫుల్ డీటెయిల్స్గా వాళ్ళ దగ్గర మాట్లాడుకోవాలి. మనమైతే ఏం చెప్పలేం. ఎంత వస్తుంది, ఏం కథ అంటే నువ్వు ఎంత అమౌంట్ కడతావు, డౌన్ పేమెంట్ ఎంత కడతావు అంత వస్తుంది. క్యాష్ అయితే ఒకవేళ క్యాష్ తీసుకున్నాం అనుకో, ఆ 3,000 కూడా మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మొత్తం నెట్ క్యాష్ కడతామని కూడా మాట్లాడే పెట్టాలి కూడా ఉంటారు. 2,80 కూడా రావచ్చు. అంటే ఒక మాట్లాడే వాళ్ళ పద్ధతిని బట్టి, లెక్కను బట్టి, అక్కడ షోరూమ్ వల్ల ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇంకా సిఎన్జి కమ్ పెట్రోల్ అనమాట. ఇది ఎట్లా ఉందంటే 2,80,000 దాకా ఉన్నది. చాలా మంది ఏం చేస్తారు అంటే 2,90,000 చెప్పి కూడా మళ్ళీ 10,000 డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పి కూడా ఇట్లా కూడా చెప్తారు. ఏదైనా గాడికే వస్తుంది. 2,80,000 దానికి దీనికి 3,000 డిఫరెన్స్ అన్నమాట. మీరు ఇది ఇక్కడ ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది. దీన్ని చూడండి, సంగారెడ్డి కానీ పటాన్చెరు కానీ ఈ రేట్లే నడుస్తున్నాయి ఇంచుమించు. అయితే చూడండి, ఎవరికి అవసరమైంది వారు మాత్రమే తీసుకోండి. ఎవరు ఏదో చెప్పారని చెప్పి మీరు మాత్రం తీసుకోండి. ఎందుకంటే కొన్ని ఏరియాలలో డీజిల్ బండ్లు నడుస్తాయి, కొన్ని ఏరియాలలో సిఎన్జి బండ్లు నడుస్తాయి. సిఎన్జి బండ్లు నడిచేటప్పుడు సిఎన్జి బండ్లకు తర్వాత కొన్నిసార్లు ఇబ్బంది అయిపోవచ్చు. ఎందుకంటే కొన్ని ఏరియాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ సిఎన్జి బంకులు లేకపోవడము ఏదో ఉంటుంది. డీజిల్ బండ్లకైతే డీజిల్ ఎన్నైనా దొరుకుతుంది, కానీ అట్లా సిఎన్జి బండ్లకైతే చాలా తక్కువ ఉంటుంది. చూసుకొని తీసుకోండి, ఎవరికి అవసరమైంది దానికి. ఎక్కువ బ్యాటరీ బండ్లు కూడా నడుస్తున్నాయి. బ్యాటరీ బండ్లు అయితే ఇంకా వాటి డీటెయిల్స్ అయితే నేనైతే వాటి డీటెయిల్స్ అని కూడా ట్రై చేస్తాను, అడుగుతాను ఎక్కడ దొరుకుతుంది. బజాజ్ అయితే దొరుకుతుంది, ఇక్కడ మోటార్ వచ్చింది, ఇంకోటి వేరే ఏదో వచ్చినాయి. కాకపోతే వీటి వల్ల ఇబ్బంది ఏంటంటే బ్యాటరీ వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఛార్జింగ్ పెట్టాలంటే ఇంచుమించు ఛార్జింగ్ పోర్ట్లు లేవు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు డీజిల్ ఆటోలో బంద్ చేసి ఈ బ్యాటరీ బండ్లు తెచ్చుకుంటారు అంటుంది. కానీ అంతకు ముందు గురించి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా ఒక మాట, అదే వాటికి కావాల్సిన సౌకర్యాలు ముందు అరేంజ్ చేయమని చెప్పాడు. అంటే ఇప్పటికే ఉన్న బ్యాటరీ బండ్లకే సరిగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్లు అవైలబుల్ లేవు. ఏదన్నా ఊరికి వెళ్ళాలా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. అట్లా చూడండి, అవసరమైతే వాటి డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పుడు ఈరోజు వీడియో అయితే ఇంతే ఉంది. రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి. చూడండి, మరి కొద్దిగా తగ్గవచ్చు, పెరగచ్చు, అదైతే మనం ఏం చేయలేం. ఒకసారి వెళ్ళి కనుక్కోండి. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే షోరూమ్కి వెళ్తే షోరూమ్ వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా మీరు ఏదైతే
నాకు సపోర్ట్ ఇస్తారో ఆ సపోర్ట్ని బట్టి నేను ఇంకో వీడియో చేయాలన్నా లేదా అనేది ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.